ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవద్గీత ప్రచారమునకై భగవంతుడు పంపించిన మహర్షి శ్రీ సద్గురు విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు 108 గీతాయజ్ఞములు, అనేక ఉపయజ్ఞములు చేసి లక్షలాది మందిని భగవద్గీత వైపు ఆకర్షించిన మహర్షులు శ్రీ సద్గురుదేవులు. వీరి ప్రవచనములకు ఒక హిందువులే కాదు, మహమ్మదీయులు, క్రైస్తవులు కూడా శ్రీ స్వామీజీ వారు ఉపన్యాసములు విని, తుదకు నాస్తికులు కూడా దేవుడు లేడు అని వాదించువారు కూడా స్వామీజీ ఉపన్యాసములు విని, స్వామీజీ వారి యొక్క ఉపన్యాసములు ప్రాక్టికల్గా అనుష్ఠాన వేదాంతము సంబంధించినవని చెప్పి ఎంతో మంది సంతోషించిన వారు కలరు. ఎందరో తమ జీవితాలను వెలుగులేకి ప్రసాదింపజేసుకున్నారు స్వామీజీ వారి ఉపన్యాసములు విని. స్వామీజీ వారి ఉపన్యాసంలో ముఖ్యమైనవి అనేక సూక్తులు ఉన్నవి. అయ్యా, చేతులున్నాయని చేయరాని పనులు చేయకండి. ఈ చేతులను భగవంతుని పూజించుటకే ఉపయోగించండి, ఒకరికి సహకరించుటకే ఉపయోగించండి, ఒకరికి సహాయం చేయుటకే చేతులు ఉపయోగించండి. చేతులున్నాయని చేయరాని పనులు మాత్రము చేయకండి. నోరు ఉందని చెడవాగుడు వాగకండి. నోరు ఉందని చెడవాగుడు వాగి నోటికి కంపు అంటించకండి. ఆ నోటితో భగవంతుని స్తోత్రం చేయండి, మంచి మాటలు మాట్లాడండి, మంచి వారికి సహకారం అందించండి అని చెప్పి స్వాముల వారు చెప్పేవారు. ఇక ముఖ్యమైన వాటిలో అధికారం ఉందని అహంకారం చెందకు. నీకు భగవంతుడు ఇచ్చినటువంటి అధికారం అయితే ఉన్నదో దాన్ని భగవంతుని ఆజ్ఞగా భావించి ఈ విద్యుత్ ధర్మాన్ని చక్కగా నిర్వహించు. ఆశ అధికమైతే అగచాట్లు ఎక్కువ, ఆశ లేని వానికి ఆనందం ఎక్కువ, ఆశ లేని వానికి ఆనందం ఎక్కువ. ఇంకొక ముఖ్యమైన విషయము, చింతలు మానవుని చిత్రవధ చేస్తాయి. చింతలు మానవుని చిత్రవధ చేస్తాయి. చింతలు లేనివాడు సంతలో కూడా నిద్రపోగలడు. ఏ చింత లేనివాడు ఆ ప్లాట్ఫారం పైన కూర్చొని పండుకొని గుర్రగుర్ర నిద్రపోతుంటాడు. కాబట్టి ఏ చింత లేనివాడు సంతలో కూడా నిద్రపోగలడు. చింతలతో చింతించువాడు ఏసీ గదిలో కూడా నిద్రపోలేడు. ఆఖరకు నిద్ర మాత్రం కూడా పనిచేయదు చింతలు ఎక్కువైతే. కాబట్టి చింత ఎందుకు దండగా భగవంతుడు అంటూ ఉండగా. అర్థమైనదా? ఈ వాక్యము చాలా ముఖ్యమైనది. చింత ఎందుకు దండగా, దేవుడిపై నమ్మకం ఉండగా, దేవుడంటూ ఉండగా చింత ఎందుకు దండగా. చింతలు లేనివాడు సంతలో కూడా నిద్రపోగలడు. కాబట్టి హాయిగా జరిగేదేదో జరగక మానదు. అనవసరంగా ఆందోళన వద్దు. ఆందోళన అనారోగ్యము కలిగించునని మరువకండి. ఇక ఆకలి బాధను ఎవరైనా తీర్చవచ్చును. ఇది గుర్తుంచుకోండి. ఆకలిగా ఉంటే ఎవరైనా అమ్మా భవతి భిక్షాందేహి అంటే కాస్త అన్నం పెట్టి చాలు అనిపించవచ్చు. కానీ ఈ ఆకలి బాధను అందరూ తీర్చవచ్చు, ఎవరైనా తీర్చవచ్చు. కానీ మరొక బాధ ఉంది. ఆ బాధను మాత్రం ఎవ్వరూ తీర్చలేరు. ఏమిటి ఆ బాధ? ఎంత ఉన్నా చాలదు అనే బాధను ఎవరూ తీర్చలేరు. కాబట్టి ఆకలి బాధను ఎవరైనా తీర్చవచ్చు, కానీ ఎంత ఉన్నా చాలదన్న బాధను ఎవరూ తీర్చలేరు. దీని అర్థము ఉన్నదానితో తృప్తి చెందమని అర్థము. ఇక నీ తల ఎవరి వద్ద వంచనని గర్వించకు. కొంతమంది అంటుంటారు, నా తల ఎవరి వద్ద వంచను, నా తల వంగేది కాదని. నాయన, ఎవరి వద్ద వంచకపోయినా మంగళి వద్ద మాత్రం ఉంచుచున్నావు కదా నీ తల. కాబట్టి నీ తల ఎవరి వద్ద వంచని గర్వించకు, మంగళి వద్ద వంచవలసి వచ్చునని మరువకు. నీవు మరణించిన ప్రజల హృదయంలో జీవించాలని భావించు. నీవు జీవించిన ప్రజల హృదయంలో మరణించనాలని గ్రహించు. నీ చావును ప్రజలు కోరుకోకుండా నీ ప్రవర్తన ఉండవలని దీని అర్థము. కాబట్టి మత పిచ్చి, కుల పిచ్చి, ప్రాంతీయ పిచ్చి, ఇది వరకు 2 రకాలైనటువంటి పిచ్చులు ఉన్నాయి. మత పిచ్చి, కుల పిచ్చి మాత్రమే. ఇప్పుడు కొత్త రకము. ఏ రకము?
కొత్తది ప్రాంతీయ పిచ్చి, మత పిచ్చి, కుల పిచ్చి, ప్రాంతీయ పిచ్చితో మానవత్వాన్ని బలినం అంటించకు, అసూయను పెంచి పోషించకు. చాలా ముఖ్యం. అసూయను పెంచి పోషించకు, ప్రేమను త్రుంచి పారేయకు. అసూయ అంటరాని వస్తువుగా భావించు. అంటరాని వస్తువులు, ముట్టరాని వస్తువులు రెండు ఉన్నాయి. ఏమిటి? కోపాన్ని ముట్టరాదు, అసూయను అంటరాదు. గుర్తుంచుకోండి, కోపాన్ని అంటరాదు, అసూయను ముట్టరాదు. కాబట్టి అసూయ అంటరాని వస్తువుగా భావించాలి. మానవ జన్మ ఎత్తినందులకు మరపురాని మంచి పని ఒక్కటైనా చేయము. నీ జీవితంలో భగవంతుడిని ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి ఈ మానవ జన్మను పొందినటువంటి నీవు జీవితంలో ఒక్క మంచి పని చేసి నీ జీవితాన్ని సార్థకము చేసుకోవడము. మానవ జన్మ ఎత్తినందుకు మరపురాని మంచి పని ఒక్కటైనా చేయవలసినటువంటి దృఢమైనటువంటి సంకల్పము ప్రతి ఒక్కరికి ఉండవలసి ఉన్నది. అంతులేని పొరపాట్లు చేసి అనంతమైన కష్టాలు పడకు. కొంతమంది పొరపాటు చేస్తామంటారు, పొరపాటును చేసినానంటారు, కానీ పొరపాటును అలవాటు చేసుకోకుండా ప్రవర్తించండి. గుర్తుంచుకోండి, పొరపాటు జరుగుతుంది కానీ పొరపాటే అలవాటు కాకూడదు. పొరపాటును అలవాటు చేసుకోకూడదు. పాముతో స్నేహం చేయవచ్చు. గుర్తుంచుకోండి, పాము చాలా మంచిది. ఏదైనా కాటు వేస్తే ఒక్క శరీరానికి మాత్రము హాని చేస్తుంది. పాముతో స్నేహం చేయవచ్చు కానీ పాపముతో మాత్రం స్నేహం చేయరాదు. గుర్తుంచుకోండి, పాము విషము కన్నా పాపం విషం ఎక్కువన్నా పాపకార్యాలు చేయకన్నా. పాము గరిస్తే ఒక్క శరీరానికే నష్టము, కానీ పాపముతో గర్వపడితే నీవు జన్మ జన్మాలకు నష్టపడతావు, కష్టపడతావు. కాబట్టి పామే మంచిది, పాపం మంచిది కాదు. కాబట్టి పాపకార్యాలు చేయకన్నా. పేదలకు అండగా లేని నీవు దండగా. నీ పేదలను ప్రేమించు, అనాథలను ఆదరించు, అప్పుడు నీ జన్మ ధన్యమని భావించు. దేవుడి పేరుతో దండుకోవద్దు, దేవుడిచ్చిందేదో దేవుని బిడ్డలకే అర్పించు. ఆవేశం తగ్గించి ఆలోచన పెంచు. ఆవేశం అధికమైతే అగచాట్లు అనంతమని గ్రహించు. కోపాన్ని కోపగించు. నీవు ఎవరైనా కోపగించాలనుకుంటే కోపం మీద నీ కోపాన్ని ప్రదర్శించు, కానీ లేకపోతే అది నిన్ను ముంచును, నీ కొంపను ముంచును. కోపం ఎక్కువైతే అది నిన్ను ముంచుతుంది, నీ కొంపను ముంచుతుంది. కాబట్టి కోపానికి దూరంగా ఉండు. మనము తిన్నది మట్టి పాలు, ఇతరులకు ఇచ్చింది మన ఖాతాలో జమనని భావించు. ఉన్నదానిలో కొంత దాన ధర్మాలు చేస్తే అది మరుసటి జన్మకు మనకు ఉపకరించును. రామ రామ అంటారు కొందరు, రాక్షసులుగానే ప్రవర్తిస్తారు. ఏమంటారు? రామరామ అంటారు కానీ రాక్షసులుగా ప్రవర్తిస్తారు. సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. ఏం చేస్తారు? సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. సత్యం మాత్రము పలకనంటారు. చూడండి, సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, ఈ విధంగా అన్ని ప్రార్థనలు చేస్తారు. కానీ రామరామ అంటారు, రాక్షసులుగా ప్రవర్తిస్తారు. సత్యనారాయణ వ్రతాలు చేస్తామంటారు కానీ సత్యం మాత్రం పలకనంటారు. ఇది ఎలా ఉందంటే, నేతి బీరకాయలో నెయ్యి లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు, పెరుగు తోటకూరలో పెరుగు లేదు, మైసూరు బజ్జీలో మైసూరు లేదు. ఒక పిల్లవాడికి తల్లి నాయన మైసూరు బజ్జీ తిను అని ఇచ్చిందట. వాడు తినకుండా ఇప్పి దాన్ని ఒలిచి చూస్తున్నాడట. ఏరా చూస్తున్నావంటే మైసూరు బజ్జీ కదా, మైసూరు ఉందేమో చూస్తున్నానన్నాడట. మైసూరు బజ్జీలో మైసూరు లేదు, పెరుగు తోట ఊరిలో పెరుగు లేదు. మానవులైన కొందరిలో మానవత్వమే లేదు. అట్టి మానవత్వం లేని వారిని పశువుతో పోల్చినా నేనేమి ద్రోహం చేశానని పశువే బాధపడగలదు. కాబట్టి పశువే బాధపడుతుందని పశువు కంటే హీనమన్నమాట. కాబట్టి ఈ విధంగా ప్రవర్తించరాదని దీని తాత్పర్యము. ఇక కాలు జారితే కొంత బాధ. గుర్తుంచుకోనండి, కాలు జారితే కొంతే బాధ, నోరు జారితే అంతా బాధ. కాబట్టి నోరు జారరాదు. కాలు జారినా ప్రమాదం లేదు, కానీ నోరు జారితే ప్రమాదము. గుర్తుంచుకోండి, బ్రేకులు, బండికి బ్రేకు ఎంత అవసరమో నోటికి అదుపు అంత అవసరము. బండికి బ్రేకు అవసరము, నోటికి అదుపు అవసరము. పునాది లేని ఇల్లు, నిజాయితీ లేని మనిషి నిరుపయోగం. గుర్తుంచుకోండి, పునాది లేని ఇల్లు పనికిరాదు, నిజాయితీ లేని మనిషి నిరుపయోగము. కాబట్టి ఇదంతయో యూనివర్సల్ గవర్నమెంట్, విశ్వ ప్రభుత్వం అని ఉంది. ఎక్కడ? ఆ పైలోకములో విశ్వ ప్రభుత్వము. ఆ ప్రభుత్వంలో ఈ భగవంతుడు ఎవరు? సుప్రీంకోర్టు జడ్జి. సుప్రీంకోర్టు జడ్జి, ఆయన జడ్జిమెంట్ ఈజ్ ఫైనల్. కాబట్టి
కోపాన్ని కోపగించండి, కోపం మీద విరక్తి కలగండి, అందరినీ ప్రేమించండి, అనాథలను ఆదరించండి, అందరినీ భైవస్వరూపుగా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో హింసను ప్రేరేపించకండి, అహింసను వదలకండి. గుర్తుంచుకోండి, హింసను వదలండి, అహింసను ప్రేమించండి, అహింసను దరిచేర్చండి. కాబట్టి ఇట్టి సూక్తులు ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఉపయోగకరంగా ఉండునని శ్రీ సద్గురు స్వాముల వారు ఎన్నో చెప్పేవారు. కాబట్టి వారి సూక్తులు, వారి గీతా మకరందము మనందరికీ ఒక దివ్యమైనటువంటి గ్రంథము, ఒక రాచపాట. గీతా మకరందం చదవండి, గీతాచార్యుల కృప పొందండి. జై సద్గురుదేవ, జై శ్రీ సద్గురు విద్యాప్రకాశ్ స్వామిజీ మహారాజ్కి జై. ఓం శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. ఓం హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.